హలో అండి అందరికీ. మనము ఎంత సంపాదించినా కూడా సంపద అనేది చేతిలో నిలవకుండా ఖర్చయిపోతూ ఉంటుంది. సంపద చేతిలో నిలవకుండా ఖర్చయిపోతున్నప్పుడు లేదా అప్పుల బాధలు తీరనప్పుడు ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించి చూడండి. ఐశ్వర్య దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి, దీని యొక్క నియమాలు ఏంటి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా శ్రీమాతే నమః అని కామెంట్ చేయండి. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. సంపద కోసం, అప్పులు తీరడం కోసం నానా తంటాలు పడేవారు ఐశ్వర్య దీపాన్ని శుక్రవారం రోజున సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయానికి తర్వాత వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. వృధా ఖర్చు తగ్గుతుంది. సంపద చేతిలో నిలుస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. అరకొర జీతంతో ఇబ్బందులు పడుతున్న వారికి ఐశ్వర్య దీపం ద్వారా ఆదాయం ఉంటుంది. కొత్తగా వ్యాపారం పెట్టిన వారికి అభివృద్ధి కోసం ఈ ఐశ్వర్య దీపం సహకరిస్తుంది. ఈ ఉప్పు దీపంతో సంపదకు కొదవ ఉండదు. ఈ దీపం వెలిగించిన వారి ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ముందుగా ఓ ఇత్తడి ప్లేటును తీసుకోవాలి. 2 వెడల్పాటి ప్రమిదలు కూడా తీసుకోవాలి. రాళ్ళ ఉప్పును తప్పకుండా శుక్రవారం ఉదయం తీసుకోవాలి. కలకండ, అక్షింతలు సిద్ధం చేసుకోవాలి. పువ్వులు పూజకు సిద్ధం చేసుకోవాలి. ఓ చిన్నపాటి బెల్లం ముక్క, అరటి పండ్లు 2, తాంబూలం కూడా సిద్ధం చేసుకోవాలి. పూజకు ముందు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోను లేదా ప్రతిమను ఉన్నా కూడా దాన్ని శుభ్రం చేసుకొని చందనం కలిపిన పసుపుతో బొట్లు పెట్టుకోవాలి. పువ్వులతో పటాలను అలంకరించుకోవాలి. బియ్యం పిండితో ముగ్గులు వేయాలి. ఆ తరువాత ఐశ్వర్య దీపాన్ని ఇలా వెలిగించుకోవాలి. ముందుగా ఇత్తడి ప్లేటును తీసుకొని అందులో పెద్దదైన ఒక ప్రమిదలో రాళ్ళ ఉప్పును నింపుకోవాలి. ఆ ప్రమిదపై అక్షింతలు, కలకండ నింపిన తర్వాత ప్రమిదలను ఉంచాలి. దానిపై నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించాలి. ఈ ప్రమిదల చుట్టూ పువ్వులతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవికి బెల్లంతో చేసిన నైవేద్యం కానీ లేదా ఓ చిన్నపాటి బెల్లం ముక్కను కూడా పెట్టుకోవచ్చు. ఇక తాంబూలం తప్పక ఉండాలి. తర్వాత దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేస్తే ఐశ్వర్య దీపం వెలిగించినట్లే. ఈ దీపాన్ని శుక్రవారం పూట ఉదయం, సాయంత్రం వెలిగించి శనివారం లేదా ఆదివారం దీపాన్ని ఉపయోగించిన ఉప్పును ప్రవహించే నీటిలో కలిపివేయాలి. ప్రవహించే నీటిలో కలిపివేయడం వీలు కాకపోతే ఇంట్లోని సింకులో నీటిని ఆన్ చేసి ఆ ఉప్పును సింకులో వేయాలి. ఇలా ప్రతి శుక్రవారం చేసిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు కనకదార స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఇక ఈ దీపానికి ఉపయోగించేటువంటి ప్రమిదలను మార్చాల్సిన అవసరం లేదు. అలాగే వాడుకోవచ్చు కూడా. ఇలా 9 లేదా 11 లేదా 21 వారాలు ఈ ఉప్పు దీపాన్ని వెలిగించే వారికి సకల శుభాలు చేకూరుతాయి. లేదా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయేంత వరకు కూడా ఈ దీపం పెట్టుకుంటే మంచిది. రుణ బాధలతో ఇబ్బంది పడేవారు, అదేవిధంగా సంపద చేతిలో నిలవని వారు ఈ విధంగా ఉప్పు దీపాన్ని వెలిగించడం ద్వారా శాశ్వతంగా ధన ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.